తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క మే 13 నుంచి మే 19 వరకు ఎలాంటి ఈ వారం రోజుల్లో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మీ మీ అంశాల వ్యక్తిగతంగాను, ఉద్యోగంగాను, వ్యాపారంగాను ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నారు అనే అంశాలలో భాగంగా ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే శని భగవానుడు 5వ ఇంట సంచారం చేస్తున్నాడు. మీరు శ్రద్ధతో ఏ పని చేస్తే ఆ పని సక్సెస్ అవుతుంది. ఏదో చేశామని కాకుండా, నిర్లక్ష్య ధోరణిలో కాకుండా డెడికేటెడ్గా నిజాయితీగా చేసిన పని సక్సెస్ అయ్యేందుకు శని భగవానుడు తోడ్పాటు చేస్తాడు. అయితే గురువు చూసినట్టయితే 7వ ఇంట్లో సంచారం చేయడం వల్ల భాగస్వామితో, అది కుటుంబ భాగస్వామి కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, సక్సెస్ అయ్యేటట్టుగాను, ధనలాభాలు వచ్చేటట్టుగాను, ఇంట్లో భాగస్వామి ద్వారా కూడా ధనలాభం కలగవచ్చు, వ్యాపార రీత్యా భాగస్వామి ద్వారా కూడా లాభాలు రావచ్చు. ఈ లాభాలు వచ్చేటట్టుగా మీకు గురు అనుగ్రహించబోతున్నాడు. అయితే రాహు కుజులు 5వ ఇంట సంచారం చేయడం వల్ల మానసిక ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ప్రతిదీ స్ట్రెస్ ఫీల్ అవుతారు, ఆందోళన చెందుతారు, భయభ్రాంతులకు లోనవుతారు. తప్పు చేస్తానేమో, తప్పు చేశానేమో, ఎందుకంటే గతంలో మీరు చేసిన తప్పులు ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తుకు రావడము, మళ్ళా తప్పు చేస్తానేమో అన్న భయానికి లోను కావడము, ఇలాంటి గందరగోళ పరిస్థితిలో ఉండబోతున్నారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే వ్యక్తిగతంగా చూసినట్టయితే ఇండివిజువల్గా మీ యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, మీరు పిల్లల మీద మీ యొక్క సంతానం మీద, చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఆరోగ్యపరంగా విద్యపరంగా శ్రద్ధ పెట్టండి. లేదు అంటే కనుక అనారోగ్య సూచనలు, పెద్దవాళ్ళైతే కెరియర్ భ్రష్టు పట్టి పెడదారిన పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఇదే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చిన్న చిన్న లాభాలే తప్ప పెద్దగా చెప్పుకోదగిన లాభాలు కానీ ఎందులోనూ కనపట్టలేదు. అయితే ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే స్టెప్ బై స్టెప్ మీకు డెవలప్మెంట్ కనబడుతుంది. ఈరోజు ఒక రకమైన డెవలప్మెంటు, మళ్ళీ 2 రోజుల తర్వాత మరి ఒక డెవలప్మెంటు, ఇలాగా ఈ వారంలో ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తీవ్రమైన అనారోగ్య సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు రుద్రాభిషేకం తప్పనిసరిగా చేయండి. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, సోమవారం రోజు కదా రుద్రాభిషేకం చేస్తాము అని. కాదు, మంగళవారం రోజు శివుడికి రుద్రాభిషేకం చేసుకోండి. ఎందుకంటే మీ గ్రహాల యొక్క ఫలితాన్ని బట్టి కానీ వారాన్ని బట్టి కాదు అని గుర్తుపెట్టుకోండి. తరువాత శివాలయ దర్శనం చేసుకుని, మంగళవారమే శివాలయ దర్శనం చేసుకుని శివుడికి అభిషేకంతో పాటు ఏదైనా వస్తువుని దానంగా ఆ గుళ్ళో ఇచ్చుకోండి. పండు కానీ, వస్తువు కానీ, వస్త్రం కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆ గందరగోళ పరిస్థితి నుంచి, భయభ్రాంతుల నుంచి దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన వార ఫలితాలలో గోచార ఫలితాలు, పరిష్కారాలు, సూచనలు చెప్పడం జరిగింది. నమస్తే.